ఆంధ్రప్రదేశ్‌లో బడికి వెళ్లి చదువుకునే పిల్లలకు మరియు తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అండి. ఏపీ గవర్నమెంట్ తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటున్నారు కాబట్టి ఒకరికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వస్తుందని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేసి తమ ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తుందని ఆశగా అయితే అనేక లక్షల మంది తల్లులు ఎదురు చూస్తూ ఉండగా కొద్ది రోజుల క్రితమే ఏపీ గవర్నమెంట్ ఈ తల్లికి వందనం పథకానికి గైడ్ లైన్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అందరికీ ఇస్తామన్నారు కదా, ఆ ప్రస్తావన లేదేంటి అని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దీంతో తాజాగా శాసనసభ సమావేశాల్లో ఏపీ గవర్నమెంట్ అయితే ఈ తల్లికి వందనం పథకానికి పూర్తి స్పష్టతనిస్తూ అనేక వివరాలను అయితే తెలియజేయడం జరిగింది. ఆ వివరాలన్నిటినీ నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనేక కీలక విషయాలను వెల్లడించారు. కూటమి మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఎలాంటి కోతలు లేకుండా ఏడాదికి ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చిందని, అది కూడా 15,000 ఇవ్వకుండా స్కూల్ మెయింటెనెన్స్ కోసం 1000, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం మరో 1000, 2,000 రూపాయలు కట్ చేసి తల్లుల ఖాతాలో కేవలం 13,000 రూపాయలు మాత్రమే వేసిందని, తమ గవర్నమెంట్ లో అలా జరగదని, ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామంటూ ఆయన అయితే పూర్తిగా వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నామని, మేధావులతోనూ పిల్లల తల్లిదండ్రులతోనూ అనేక విషయాలపై చర్చిస్తూ వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన అయితే తెలియజేశారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పటికే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు ఎవరంటే ఏపీ నివాసితులై ఉండాలి, బడికి వెళ్లి చదువుకునే బిడ్డకు మరియు తల్లికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అలాగే బడికి వెళ్లి చదువుకునే విద్యార్థుల యొక్క హాజరు ఏడాదిలో 75% ఖచ్చితంగా ఉండాలి అని ప్రభుత్వం అయితే ఇప్పటికే గైడ్ లైన్స్ ద్వారా తెలియజేయగా, ఈ తల్లికి వందనం పథకం గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్లి చదువుకునే వారికి వర్తిస్తుంది, మరి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్లి చదువుకునే వారికి వర్తిస్తుందా లేదా, ఇంట్లో కారు ఉంటే ఈ పథకం వర్తిస్తుందా లేదా, కరెంటు బిల్లు 300 యూనిట్లు వస్తే అర్హులేనా, ఇలాంటి అనేక విషయాలకు నారా లోకేష్ గారు అయితే శాసనసభ సమావేశాల్లో పూర్తిగా వివరించడం జరిగింది. సందేహాలకు నారా లోకేష్ గారి మాటల్లోనే మనం సమాధానాలు తెలుసుకుందాం. ప్రభుత్వం తల్లికి వందనం అనే నూతన పథకాన్ని రూపొందిస్తుంది. గైడ్ లైన్స్ త్వరలోనే జారీ చేస్తాం. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం.
అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. చూశారు కదా, గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి చదువుకునే పిల్లలే కాదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందన పథకం వస్తుందని, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉండి చదువుకుంటూ ఉంటే అంతమందికి వర్తిస్తుందని నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.